హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు? మనం రోజు చేసుకునే పప్పుచారు, పప్పులుసు మనల్ని ఒక 10 సంవత్సరాలు యంగ్గా చేసేస్తే పెసరపప్పు అదే చేస్తుంది. ఎందుకంటే పెసరపప్పులో ఎక్కువగా కాపర్ ఉంటుంది. కాపర్ అంటే ఐరన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఐరన్ ప్రొడ్యూస్ అయితే రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఎర్ర రక్త కణాలు అవి బాగా ఉత్పత్తి అయితే మనకంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుండి హెయిర్, స్కిన్ అంతా యంగ్ లుకింగ్గా అయిపోతామన్నమాట. అలాగే ఎనీమియా కూడా తగ్గుతుంది. ఈజీగా డైజెస్ట్ అయ్యి కొంచెం స్వీట్గా ఉండే ఈ పప్పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా అంతే కదా, ఫస్ట్ పెసరపప్పుతో స్టార్ట్ చేస్తారు. రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ పెసరపప్పుని వేయించుకోవాలి, డ్రైగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు అయితే ఎక్కువ తీసుకోక్కర్లేదు, కొంచెం తీసుకున్నా అది కొంచెం థిక్ అయ్యే గుణం ఉంటుంది, తొందరగా చిక్కబడిపోద్ది కాబట్టి బాగుంటుంది. నేను జస్ట్ ఆ గరిటె మీద ఇంకొంచెం తీసుకున్నాను అంతే. వీటిల్ని ఇప్పుడు కడుక్కోవాలి, వేడి మీద కడిగేయకండి, అది పొగలాగా వస్తుంది. చల్లారాక కడిగేయండి. పప్పు కడిగేసి దాంట్లోకి చూడండి, నేను కడిగి పెట్టేస్తాను పప్పు. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్, ఒకే ఆనియన్ ఒకే టమాటా తీసుకున్నానండి. పెసరపప్పులోకి ఎక్కువ అవసరం ఉండదు. ఒక 5 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్, చింతపండు కొంచెం వేసాను. ఇప్పుడు దీంట్లో పసుపు, ధనియాల పొడి వేస్తున్నాను. వీటిల్లో ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే చెప్పాను కదా పెసరపప్పు తొందరగా చిక్కబడిపోద్ది. కొంచెం పప్పు తీసుకున్నా సరే ఎక్కువ వాటర్ పడతాయి. ఒక 2 విజిల్స్ కంతా ఉడికిపోతుందండి. కందిపప్పులాగా ఎక్కువ టైం ఉండదు, తొందరగా ఉడికిపోతుంది. చూసారా, దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో ముద్దుకంతో ఇలా ఎనిపేసుకోవాలి మెత్తగా. కాకపోతే పెసరపప్పు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అవుతుంది, అందుకని చెప్పి మనము ఆ సీజనింగ్ కరెక్ట్గా చేసుకున్నామంటే తాలింపు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను. సమ్మర్ కదా, కొంచెం ఇలా పల్చగా ఉండే తీసుకుంటే వాటర్ మనకి బాగా అందుతుంది బాడీకి. పెసరపప్పు వేడిని తగ్గిస్తుంది. అట్లా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా జీలకర్ర అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పులో నెయ్యితో కూడా వేసుకోవచ్చండి, నేను నూనె వాడాను. జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ వచ్చి మనకి బ్రౌన్గా అవ్వాలి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. బ్రౌన్గా అయిన తర్వాత పప్పు వేయాలి. పప్పులో తాలింపు కాదు, తాలింపులో పప్పు వేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేసినప్పుడు తాలింపు పైకి వచ్చింది కదా, అలా వచ్చి ఆ తర్వాత అది తెరులుతూ ఈ తాలింపు లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడే కరెక్ట్గా ఆ సీజనింగ్ టేస్ట్ అనేది మనకి పప్పుకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు తెరులుతుంది కదా, ఇప్పుడు ఇదంతా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను, ఆప్షనల్ అండి, కొత్తిమీర యాడ్ చేయాలని ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిపోయింది మన పప్పులుసు. అన్నం, పప్పులుసు. కొంచెం నాన్ వెజిటేరియన్స్ అయితే సైడ్ డిష్గా చికెన్ నంచుకోండి, బాగుంటుంది. చికెన్ ఫ్రై ఇది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లేదంటే ఏ గుమ్మడికాయ వడియాలో, మినపొడియాలో, ఉప్పు మిరపకాయలు, అప్పడాలు ఏ కాంబినేషన్లో అయినా తీసుకోండి, బాగుంటుంది. చాలా చాలా మంచిది, ఎండాకాలంలో వేడి తగ్గిస్తుంది. అలాగే ఇంకా చాలా చాలా బోల్డ్ అని ఉపయోగాలు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకి చాలా మంచిది. వైరల్ ఫీవర్లో కానీ ఎప్పుడైనా కానీ బ్యాక్టీరియల్గా ఏమైనా ఉన్నా కూడా అది మనకి తొందరగా ఎనర్జీని ఇస్తుంది పెసరపప్పు. కాబట్టి పెసరపప్పు వాడుకొని ఈ సమ్మర్లో కూల్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. ఇదంతా అయిపోయి నేను అప్లోడ్ చేసే టైంలో కరెక్ట్గా పేపర్ వచ్చిందండి. అప్పుడు చూస్తే సేమ్ అదే మనం అనుకున్నవే కొన్ని రాశారనమాట. కోఇన్సిడెన్స్ అనిపించి పిక్ తీసి ఈరోజు పేపర్లో వచ్చిందని మళ్ళీ అది కూడా యాడ్ చేశాను. మొన్న కూడా అంతే, ఇమ్యూనిటీ మిల్క్ కూడా మనం చేసిన 2 డేస్కి పేపర్లో వచ్చింది. అంటే జస్ట్ కోఇన్సిడెన్స్ అని చెప్తున్నానులేండి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. పెసరపప్పు చలువ కాబట్టి అందరూ చేసుకొని తిని కూల్గా ఉండండి ఈ సమ్మర్లో.